RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. తిరుమల ప్రసాదానికి చంద్రబాబు చేసింది ఘోర అపచారం. ముఖ్యమంత్రి పదవిలో చంద్రబాబు తప్పులు చేశారు. పవిత్ర తిరుమల ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకున్నారు. చంద్రబాబు కుట్రల కారణంగా కలిగిన అపచారాల వల్ల రాష్ట్ర ప్రజలకు కష్టం నష్టం రాకూడదు. అందుకే పాప పరిహార పూజలు చేయడం జరిగినది అని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు తెలిపారు. ఆయన సారథ్యంలో శ్రీనివారం బెలగాం వార్డులలో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆయన వైసీపీ శ్రేణులతో కలిసి పాప పరిహార పూజలు నిర్వహించి కోటప్ప ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని, రాష్ట్ర ప్రజలను హిందువులను కాపాడాలని కోరుకుంటూ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు పార్వతీపురం నియోజకవర్గ కేంద్రంలో పాప పరిహార పూజలు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి పోలీసులు తీవ్ర అడ్డంకులు సృష్టించినప్పటికీ వాటన్నిటిని ఎదుర్కొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఆయనకి బుద్ధి ఉంటే కదా మార్చడానికి. చెప్పాలి చంద్రబాబు. సైడ్ సైడ్ రా. కల్తీ రాజ్యము, అటవిక రాజ్యము పరిపాలన సాగిస్తుంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు ఉంటారు. 100 కోట్ల హిందువుల యొక్క ఆలోచన విధానము, ఈ దేశ ప్రజలందరూ కూడా కలియుగ దైవంగా వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఈరోజు ఒక ఆపద వస్తే, ఒక ఇబ్బంది వస్తే ఆ వెంకటేశ్వర స్వామికి వెళ్ళి నీళ్ళాలు అప్పగించుకుంటే మేలు జరుగుతుందని భావించే హిందూ భక్తులు ఉన్నారు. హిందూ యొక్క దేశంలో పుట్టిన ప్రతి భక్తులు కూడా కోరుకుంటారు. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు నీచమైన కుటిల రాజకీయాల కోసం వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసేటట్టుగా తిరుపతి లడ్డూని రాజకీయ వేదికగా ఎంచుకోవడం జరిగింది. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు 164 మంది ఎమ్మెల్యేలు సాక్షిగా, క్యాబినెట్ సాక్షిగా సెప్టెంబర్ నెలలో నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పడం జరిగింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆడిన మాట తప్పైతే ఆ ముఖ్యమంత్రి నైతికంగా బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రమాణం చేసేటప్పుడే అబద్ధం చెప్పనని, రాగద్వేషాలు ఉండవని ప్రమాణం చేసిన నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా లేదా ఎమ్మెల్యేల సాక్షిగా అబద్ధాలు చెప్తే ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలందరూ కూడా మానసిక క్షోభకు గురి అయ్యారు. మరి ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులందరూ కూడా ఏంటి ఈ వెంకటేశ్వర స్వామికి గతి పట్టిందని చెప్పి బాధపడ్డారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడికి సూటిగా ఒక మాట చెప్తారు. ఈరోజు బోలే బాబా ద్వారా అనే సంస్థ ద్వారా నెయ్యిని సప్లై చేసింది 2014 నుండి 2019 మధ్యలో మీ గవర్నమెంట్లో అవునా కాదా? మళ్ళా 2019 నుండి 24 వరకు దాన్ని క్లోజ్ చేస్తే మళ్ళీ 2024లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని పిలిపించి సప్లై చేయించుకునే వాస్తవం అవునా కాదా? మరి ఆ రోజు 2 ట్యాంకర్లు కల్తీ నెయ్యి వచ్చిందని పట్టుకున్న మీరు ఆ 2 ట్యాంకర్లకు కల్తీ నెయ్యిని ఏ గంగలో పోసారు లేదా ఎక్కడికి పంపించారు అని చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలకి, భక్తులకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నారా చంద్రబాబు నాయుడు ఉంది. మళ్ళా 2 ట్యాంకర్ల నెయ్యిని మీరు వాడారా లేదా? మరి ముఖ్యంగా విజయవాడ వేదికగా 2014-15 సంవత్సరాల్లో మీ ప్రభుత్వంలోనే కల్తీ నెయ్యి వాడకం జరిగింది. కర్ణాటక వాళ్ళ యొక్క లేబుల్ వేసుకొని పట్టుకున్నప్పుడు మీ గవర్నమెంటే పట్టుకున్నట్టుగా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈరోజు
ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడిని సనాతని అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ మేము సూటిగా అడుగుతున్నాం. ఈ దేశ ప్రజల యొక్క హిందూ ప్రజల యొక్క మనోభావాల్ని నిర్లక్ష్యం చేసి వాళ్ళ యొక్క మానసిక క్షోభకు గురి చేసినందుకు నువ్వు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నీకు ఉంది. మీ ఆలోచన విధానం ఒకటే, మీ అభిప్రాయం ఒకటే. ఈ రాష్ట్ర ప్రజల యొక్క గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా ఉండిపోయారు. ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేసి ప్రతి పేదవాడికి మంచి చేసి చిరస్థాయిగా ఉండిపోతే ఆయన్ని ఒక కులం పేరిట మతం పేరిట దూరం పెట్టాలని ఒక నీచమైన కుట్లమైన ఆలోచనతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, సిట్ ఆదేశాల మేరకు లేదా సిబిసిఐటి నివేదిక ప్రకారం ఈరోజు కల్తీ నెయ్యి జరగలేదు అనేది వాడడం జరగలేదు అని చెబితే ఎక్కడా కూడా మాట్లాడట్లేదు. ఆ రోజు ప్రశ్నిస్తామని పవన్ కళ్యాణ్ కానీ లేదా కల్తీ నెయ్యి కల్తీ జరిగిందని చెప్పిన చంద్రబాబు కానీ ఈరోజు చాలామంది హిందువులు, బీజేపీ వాళ్ళు, మిగతా వాళ్ళు రకరకాలుగా మాట్లాడారు. భక్తులు చాలామంది భయపడిపోయారు, బాధపడ్డారు. ఇంత వెంకటేశ్వర స్వామికి ఇంత అప్రతిష్ట తెచ్చారండి ప్రభుత్వం అని చెప్పడం జరిగింది. ఈరోజు అదంతా తప్పు అని చెప్తే చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా నేను తప్పు చేశాను లేదా నా ప్రభుత్వం